మీ ఆయన పేరేంటమ్మా? మా ఆయన పేరు రామలింగప్ప మేడం. రామలింగప్ప. ఏం చేస్తుండేవాళ్ళు అప్పుడు? ఆయన వ్యవసాయమే చేసేటివారు అయినా కానీ మాకు కొంచెం ఇల్లు లేకుండే అన్నట్టు. ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలి అని 3 లక్షలు మేము అప్పు తెచ్చుకొని 200 గజాలంతా భూమి కొనుక్కున్నాం అన్నట్టు మా అత్తగారి ఊర్లో. కొనుక్కొని ఇక్కడ చార్మినార్‌కి వచ్చేసినాం. ఇంక అప్పు తీరినాక కట్టుకుందాం. తోసినట్ల ఎట్లా ఉన్నట్ల లేనట్ల అని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. 20 రోజులైంది. ప్లాట్ కొని 20 రోజులైంది. రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. చార్మినార్‌కి వచ్చేసినాం. 20 రోజులైంది. ఈయనకు కరెంట్ షాక్ పట్టింది ఇక. అప్పుడు ఎట్లా ఉంది మేడం అంటే 3 లక్షలు పెట్టి కొనుక్కున్నాం దాన్ని. ప్లాట్ కొనుక్కున్నాం. 20 రోజులకు ఈయన చనిపోయిండు. ఎట్లా అయిందంటే అప్పుడు పిల్లలు నా చిన్న పాప 8 నెలల సంవత్సరం గిట్ట దాటలే. ఇంకా ఇద్దరు పిల్లలు అమ్మ వాళ్ళతోనే ఉండరు. ఏం చేయాలి, ఆయన లేడు. ఇక 3 లక్షలు అప్పు కట్టాలా నేను? ఆ పిల్లలు చూసుకోవాలా? నేనంటే కూలి పోతే పిల్లల కాడ ఎవరు లేకుంటారు. ఏం చేయాలో అర్థం కాదు. 1 సంవత్సరం ఏం పని చేయలే నేను. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళే రాని కొంచెం ఆయనకు ధైర్యం తెలియని ఉండని అన్నట్టు వాళ్ళకిటే ఏమనలే. ఇంకా నాకు హ్యాండిక్యాప్ ఉంది మేడం, కాలు హ్యాండిక్యాప్. అదారా పింఛం వస్తుండే అన్నట్టు. ఆ పింఛం వల్ల పింఛం అట్లే పొదుపు చేసి ఆ అప్పు కట్టేసి 3 లక్షలు మా ప్లాట్ది అది కట్టేసిన. ఇంకా అప్పు ఒక దాంట్లో లేదు. కట్టుతే ఎట్లన్నా మనం ఏం తిని ఎవరు అడగారు. అప్పు ఉండొద్దు కదా. 1 సంవత్సరం అంతా పని చేయలే. ఆమె పని చేయనిస్తుంది. చిన్న పాపకు 1 సంవత్సరం లేదు. సంవత్సరం 8 నెలలు ఉంది పాప. 8 నెలలు ఉన్నప్పుడు ఇక ఆమెను ఎవరితోనూ పెట్టుకోనికే లేదు. ఎవరు లేకుంటారు. ఆ పిల్లలు తీసుకొని ఎక్కడ పోతాం అడవిలో? ఏదో ఒకటి ఇంత గాలి తాకినా సర్దులు అయితే మళ్ళీ హాస్పిటల్కి పోవాలి. అట్లని ఎక్కడ వెళ్ళలే 1 సంవత్సరం దాకా. 1 సంవత్సరం అయినాక పింఛన్ పైసలన్నీ పొదుపు చేసి ఆ 3 లక్షలు కట్టేసినాయి. 3 సంవత్సరాలలో కట్టేసినాయి.